ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. భారత్లో రాడికల్ ఇస్లాం ప్రభావం రోజు రోజుకి పెరుగుతూ ఉందా? దాన్ని మనం తీవ్రవాద ఇస్లాం అంటాం, రాడికల్ ఇస్లాం అంటాం. ఇది ప్రపంచం మొత్తానికి అత్యంత ప్రమాదకారిగా తయారైంది. ఏంటి రాడికల్ ఇస్లాం ఎజెండా ఏంటి? మొత్తం ప్రపంచాన్ని ఇస్లామిక్ కాలిఫేట్గా తయారు చేయాలి. మొత్తం ఇంకా ఏ మతం ఉండకూడదు, ప్రపంచం మొత్తం ఇస్లామే ఉండాలి అనే తీవ్రవాద దానికోసం ఆ గోల్ రీచ్ కావటం కోసం వైలెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. వైలెంట్గా, మామూలుగా కాదు. అది అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. సూసైడ్ బాంబర్స్గా తయారవుతూ ఉంటారు. సో చాలా ఇది ఎప్పుడో ఎప్పుడో చెప్పినటువంటి దీన్ని ఆటినే ఆచరించాలని నమ్మేవాళ్ళు వీళ్ళు ప్యూరిటన్ ఇస్లామ్స్. ఇది మన దేశంలో చాప కింద నీరులాగా విస్తరిస్తుందా అనేటువంటి అనుమానాలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం ఎన్ఐఏ దాదాపు 8 ప్రాంతాల్లో 19 చోట్ల అనుకుంటాను విస్తారంగా దాడులు చేసింది. ఈ మజర్ అహ్మద్ ఉన్నాడు కదా, మన కాశ్మీరీ తీవ్రవాది, పాకిస్తాన్లో ఉంటాడు, జైషే మహమ్మద్. దానికి సంబంధించిన స్థావరాల కింద అక్కడ దాకా ఎందుకు మనకు తెలుసు కదా. పిఎఫ్ఐ పిఎఫ్ఐని ఇప్పుడు బ్యాన్ చేశారు. ఎందుకని? అది కూడా చాప కింద నీరులాగా అన్ని చోట్ల విస్తరిస్తుందని చెప్పి. నిన్న అరెస్టుకు వచ్చినప్పుడు ఎన్ఐఏ దాడులు చేస్తా ఉంటే ఝాన్సీలో అరెస్టు కాబడ్డ మౌలానాని రక్షించటం కోసం మహిళలు పిల్లలు కవర్గా అడ్డం పడి అరెస్ట్ కాకుండా ఆపాలని ప్రయత్నం చేశారు. అంటే ఎంతగా వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. దురదృష్టవశాత్తు ఈ రాడికల్ ఇస్లాం ప్రభావంలో అటు అన్ఎడ్యుకేటెడ్తోనే కాదు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వెళ్తున్నారు. లేకపోతే మీకు ఇస్లాం కాలిఫేటు మీకు సిరియాలో ఏర్పడినప్పుడు మీకు అమెరికా నుంచి, యూరోప్ నుంచి కూడా వచ్చారు. అటువంటిది నేను ఇవాళ ఒక పర్టికులర్ దీన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఏంటంటే బంగ్లాదేశ్ తూర్పునివ్వాల షేక్ హసీనా పోయి ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో వీళ్ళల్లో తీవ్రవాద ఇస్లాం వాళ్ళు ఈ ముసుగులో ప్రజాస్వామ్యం పేరుతోటి చేరిపోయారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకంటే ఆయన ఎవరో ఉన్నాడు కదా, ఆయన అసిస్టెంట్, ఆయన పేరు ఏదో ఉంది, మఫ్జూల్ ఆలమ్మా, మఫ్జూల్ ఆలం అని చెప్పి. ఈ మఫ్జూల్ ఆలం ఈ మహమ్మద్ యూనస్కి అడ్వైజర్, మహమ్మద్ యూనస్కి స్పెషల్ అసిస్టెంట్ ఎవరు? హిజ్బుల్ హిజ్బుల్ తహ్రీర్, ఇదో తీవ్రవాద సంస్థ. దానికి సంబంధించిన వ్యక్తిగా అందరూ చెప్తున్నారు అతను. మరి ఆయనట ప్రభుత్వంలో ఉంటాడు. సో దీన్ని బట్టి చాప కింద నీరులాగా బంగ్లాదేశ్లో అది బ్యాన్ చేసిన వ్యాప్తి చెంది భారత్ కూడా వాళ్ళకి సరిహద్దు, వాళ్ళకే దేశాలు ఉండవు, సరిహద్దు దాటేసి ఇటువైపు వచ్చేసి పనిచేస్తున్నారు. అందుట్లో భాగంగా మే 30వ తేదీ ఓ ఇద్దరు, సబ్బీర్ అమీర్, రిద్వాన్ మనూఫ్, ఇస్లామిక్ స్కాలర్స్ కింద వీసా తీసుకున్నారు. భారత ప్రభుత్వం వీసా ఇచ్చింది. అంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ అన్నా చేయకుండా ఉండాలా, లేకపోతే బంగ్లాదేశ్ ప్రభుత్వం వీళ్ళని గురించి ఎటువంటి బ్యాడ్గా రికార్డ్ అన్నా సబ్మిట్ చేయకుండా ఉండాలి. వాళ్ళు ఎంటర్ అయ్యారు భారత్లోకి, వ్యాలిడ్ వీసాతోటి ఎంటర్ అయ్యారు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ని, ప్రొఫెసర్స్ని, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ని, వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేస్తూ రాడికల్ ఇస్లాం వైపు మళ్ళిస్తున్నారు. అంటే వీళ్ళే రేపొద్దున ఐఎస్ఐఎస్, అల్ ఖైదాలోకి వెళ్తారు. ఇది భారత ప్రభుత్వం ఇటీవల కొన్ని మాడ్యూల్స్ను పట్టుకున్నప్పుడు అర్థమైపోయింది. ఎక్కడ వాళ్ళు వీళ్ళని తెలుసుకుంటే వీళ్ళందరూ కూడా హెచ్యుటికి సంబంధించిన వాళ్ళు.
ఈ హెచ్యుటి ఏంటి అసలు? ఈ హెచ్యుటి 1953లో జెరూసలంలో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు కాదు అది. 1953లో జెరూసలంలో మొత్తం ప్రపంచంలో మొత్తం కూడా కాలిఫేట్ ఏర్పడాలి, ఇస్లాం కాలిఫేట్ వెళ్ళాలి. ఇవాళ ఐఎస్ఐఎస్ ఏం చెప్తుందో, ఆల్ ఖైదా ఏం చెప్తుందో 1953లోనే ఈ హెచ్యుటి చెప్పింది. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దీనికోసం పనిచేస్తూ ఉంటారు సీక్రెట్గా. ఇప్పటికే ఎన్నో దేశాలు బ్యాన్ చేసినాయి. ఎన్నో దేశాలు, మీకు చైనా, రష్యా, పాకిస్తాన్, జర్మనీ, టర్కీ, యూకే, సెంట్రల్ ఏషియా, ఇండోనేషియా, అన్ని అరబ్ దేశాలు. ఏదో కొన్ని చేయలేదట. లెబనాను, యెమెన్ అండ్ యుఏఈ. యుఏఈ ఎందుకు చేయలేదో తెలియదు, వాళ్ళకి తలబొప్పు కట్టినప్పుడు చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ముస్లిం కంట్రీస్ కూడా బ్యాన్ చేసినాయి ఈ హెచ్యుటిని. ఇది 2000లో బంగ్లాదేశ్లో ప్రవేశించింది. 2000లో బంగ్లాదేశ్లో ప్రవేశించింది. ఇది దీని కార్యకలాపాలు అర్థమైపోయి 2009లో షేక్ హసీనా నిషేధించింది. కానీ అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ ఉన్నారు. దీని చీఫ్ కోఆర్డినేటర్ మొహియుద్దీన్ అహ్మద్. ఈయన 2009లో బ్యాన్ చేసిన తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఇదండి దీని చరిత్ర. ఇంత దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ హెచ్యుటి ఇప్పుడు జమాయత్ ఇస్లామే ఉంది. లేకపోతే బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని రాడికల్ సంస్థలు ఆ, ఉమ్, అదేది ఏబిటి. ఆ ఏబిటి అనేది ఇంకొక సంస్థ ఉంది అక్కడ. వీళ్ళు వాళ్ళది వేరు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఏబిటి కానీ లేకపోతే జేఎంబి, జమాయతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనేది ఇంకొక సంస్థ ఉంది. వీళ్ళు వీళ్ళిద్దరు కూడా రాడికలే, కానీ వాళ్ళు ఎక్కువ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఉంటారు. కానీ హెచ్యుటి ప్రత్యేకత ఏంటంటే ఆల్ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. వీళ్ళు రాడికలైజ్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ని, ఇంటలెక్చువల్స్ని, ప్రొఫెసర్స్ని, వీళ్ళందరూ. ఇటీవల బంగ్లాదేశ్లో బయటపడింది హెచ్యుటి ఒక వీసీనే హెచ్యుటి కార్యకర్త. అంత తీవ్రంగా ఉంటుంది. మరి ఇది ఇప్పుడు ఏంటి, 2009లో షేక్ హసీనా బ్యాన్ చేస్తే, కానీ వాళ్ళే స్టూడెంట్ మూమెంట్లో చొరబడి అందుట్లో ఒకడే మఫ్జూల్ ఆలం అనే వ్యక్తి వాళ్ళ మహమ్మద్ యూనస్కి స్పెషల్ అసిస్టెంట్ అయ్యాడు. అది ఇక్కడ ఇప్పుడు ఇటీవల బంగ్లాదేశ్ ఒక ప్రకటన ఇచ్చారు. వీళ్ళు ఏమనంటే ఆ ఇస్లామిక్ రాడికల్ ఇస్లామిస్టులు, మేము త్వరలో, మీరు మాకు ఎగనిస్ట్గా వస్తున్నారు, మేము త్వరలో మీ బెంగాల్, మీ ఒరిస్సా, మీ జార్ఖండ్, బీహార్, ఒరిస్సా లేదనుకుంటా, బీహార్, జార్ఖండ్, ఈ ప్రాంతాలన్నీ కబళించబోతున్నాం అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చారు. మీ చికెన్ నెక్ కారిడార్ మా చేతుల్లోకి రాబోతుందని ప్రకటన ఇచ్చారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, మేము 30న వచ్చిన వీళ్ళ కోసం ఇవాళ మ్యాన్ హంట్ చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. ఎక్కడున్నారో తెలియదు. ఎంతో మందిని రాడికలైజ్ చేశారు వీళ్ళు. వీళ్ళిద్దరు లీగల్గా వచ్చి మన దేశంలో రాడికలైజ్ చేశారు. ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి, ఈ ఈ విధమైన సీక్రెట్గా పనిచేసేవాళ్ళు. అందుకనే ఇప్పుడు అక్టోబర్ 10న మన భారత ప్రభుత్వం మేలుకొంది, నిషేధం పెట్టింది హిజ్బుల్ తహరీర్ మీద. ఇదండి దీని చరిత్ర. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇలా చాలా వస్తున్నాయి. తూర్పు సరిహద్దున, పశ్చిమ సరిహద్దున, ఉత్తరాన, తూర్పుని ఇప్పుడు మయన్మార్లో కూడా ఇదే పరిస్థితి. ఒకవైపు వీళ్ళు వస్తున్నారు, రెండో వైపు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. సరే, దాని మీద పోట్లాడుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ దీంట్లో. మూడోది నా కాశ్మీరీ ఖలిస్తానీవాదులు, వాళ్ళు ఒకవైపు. అట్లానే నార్త్ ఈస్ట్లో ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న తిరుగుబాటుదారులు, ఇప్పుడు కుకీలు దానికి సంబంధించిన వాళ్ళే, తీవ్రవాద వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు, మెలిగి చేరారు. సో వీళ్ళందరూ కూడా భారత సమగ్రతకి అత్యంత ముప్పు తీసుకొస్తున్నారు. మరి ఇది దేశ ఎజెండా, పార్టీల ఎజెండా కాదు. మరి ఏ రోజైనా, ఒక్క రోజైనా ఇండీ కూటమి కనీసం ఈ దేశ భద్రతకి వీళ్ళ వల్ల ముప్పు ఉందని చెప్పి మాట్లాడిన ఘటన ఉందా? నిజం చెప్పాలంటే ఇవాళ దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి పని, నిజంగా దేశం ఇవాళ మనం హాయిగా నిద్రపోతున్నామంటే సరిహద్దుల్లో సైన్యం, భారత్ లోపల దర్యాప్తు సంస్థలు. దీన్ని మర్చిపోవద్దు.
సైన్యంతో పాటు వీళ్ళను కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళకి కృతజ్ఞత చేయాలి. ఎంతమందిని పట్టుకుంటున్నారండి? స్లీపర్ సెల్స్ ఎన్ని మాడ్యూల్స్ని పట్టుకుంటున్నారు ఇవాళ. ఎన్ఐఏ కావచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, రకరకాల దీంతో చేస్తూ ఉన్నారు వీళ్ళు. వీళ్ళు చేస్తున్నటువంటి పని ఇవాళ దీన్ని పొగడాల్సినటువంటి అవసరం ప్రతి పార్టీకి ఉందండి. మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రతి పార్టీకి ఉందండి. ఈ రాడికల్ ఇస్లాం అయినా, ఖలిస్తానీ అయినా, నార్త్ ఈస్టర్న్ ఇన్సర్జెన్స్ అయినా, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం అయినా దీన్ని ఎక్స్పోజ్ చేసి దీనికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ప్రతి పార్టీకి ఉంది. ఒక బీజేపీ పని కాదు ఇది. ఇది పార్టీల ఎజెండా కాదు, దేశ భద్రతకి సంబంధించింది. చాలా ఆందోళనకరంగా తయారవుతా ఉంది. అయినా దురదృష్టవశాత్తు దీన్ని కూడా నేరోగా పొలిటికల్ ఎజెండా లాగా ఒక్క మాట మాట్లాడలేదండి ఇండి కూటమి దీని మీద. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి వైఖరి. ఇప్పటికైనా ఇండి కూటమి దీని నుంచి మార్చుకోవాలి, ఈ వైఖరి మార్చుకోవాలా. దీనికి అందరూ కలిసి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందంటే బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు కాదు, మన దేశానికి మద్దతు ఇచ్చినట్టు. ఈ అంశంలో నేను చెప్పేది, మిగతా అంశాల్లో వేరు. ఇప్పటికైనా ఇండి కూటమి కళ్ళు తెరుస్తుందని ఆశిద్దాం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.